ఆ ముసలి సామ్రాట్కి ఒకటి క్లారిటీ. ఇప్పుడు ఈ ఆ ముసలి సామ్రాట్ ఎందుకు ముసలి సామ్రాట్ అంటే ముసలి సామ్రాట్ ఫస్ట్ ఇతను చేసాడని ఇతని మీద పడ్డాడు. ఇతను కాకుండా ఇంకెవడెవడు చేశాడు వాడి మీద కూడా పడమను. అంటే అప్పుడు అతనికి హైప్ రాదు కదా, అందుకని ఇతని మీద పడ్డాడు. బేసిక్ గా మాట్లాడు. ఇప్పుడు అలా అనుకుంటే డ్రగ్స్ ఉంది, డ్రగ్స్ అనేది 100% అరికట్టాలి. దాని మీద ఫైట్ చేయము, రైతుల మీద ఫైట్ చేయము. ఇప్పుడు ఇతని మీద పడితే ఇతని పేరు వస్తుందని ఇతని మీద పడ్డాడు. ఇంక ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు యువ సామ్రాట్ మీ ముందుకు వచ్చి మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడతారా? అవుతుంది. నాకు అనేది ఇప్పుడు కొంతమంది కొన్ని టంగులు ఎలా ఉంటాయి, అతని నాలిక ఎలాంటిదంటే ఒక తాచుపాము లాంటి నాలిక. అది అంత డేంజరస్ నాలిక. అది సంబంధం లేని వాళ్ళ మీద సంబంధం కాటేస్తూ ఉంటాడు అతను. సో ఇప్పుడు ప్రాపర్గా నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. అతనికి నోరు కూడా రాదు నేను మాట్లాడటం మొదలు పెడితే.